ఉద్యోగం. డబ్బు సంపాదించాలన్న తపన ఉండాలి కానీ ఆడా మొగ అన్న తేడా లేకుండా ఏ రంగంలో అయినా రాణిస్తున్నారు నేటి తరం యువత. సొంతంగా వ్యాపారాన్ని మొదలుపెట్టిన మహిళా జీవితాల గురించి చూసాం. రోడ్డుపై స్ట్రీట్ వెండర్స్గా మారిన యువతుల గురించి తెలుసుకున్నాం. ఏకంగా బస్సు నడిపే డ్రైవర్గా కూడా మారిన మహిళల గురించి విన్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే యువతి మాత్రం కాస్త స్పెషల్. నగర వీధుల్లో ఓ యువతి ఆటో స్టీరింగ్ పట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పురుషాధిక్యత ఉన్న రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి తనకి ఇష్టమైన పనిని ఆస్వాదిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. సఫూరా ఖాన్ అనే యువతి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ధైర్యాన్ని, ఉత్సాహాన్ని చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. My name is Safura. Driving with any vehicle, a car, auto, bike, anything. తమన్నా తన్వీర్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ప్రయాణం కోసం సఫూరా నడుపుతున్న ఆటో ఎక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ఆటో నడపడం చూసి ఆసక్తిగా ఆమెను మాటల్లోకి దించారు. వారి మధ్య జరిగిన సంభాషణను వీడియో తీసి ఆన్లైన్లో పంచుకోవడంతో అది కాస్త వైరల్గా మారింది. ఈ వీడియోలో సఫూరా తన వృత్తి పట్ల తనకున్న ఇష్టాన్ని, అభిరుచిని పంచుకున్నారు. డ్రైవింగ్ అంటే తనకు ప్రాణమని, ఏ వాహనమైనా నడపగలనని సఫూరా తెలిపారు. నాకు కారు, ఆటో, బైక్ ఏదైనా నడపడం చాలా ఇష్టం. కానీ నా బడ్జెట్లో ఆటో మాత్రమే కొనగలిగాను. స్విఫ్ట్ కార్ కొనేంత స్తోమత లేదు. అందుకే ముందుగా ఆటోతో మొదలు పెట్టాను. భవిష్యత్తులో కారు కొనగలనేమో చూద్దామని ఆమె వివరించారు. ప్రతిరోజు తన పనిని ఎంతో ఆనందంగా చేస్తున్నానని సఫూరా చెప్పారు. అయ్యో సోమవారం వచ్చేసింది, మళ్ళీ పనికి వెళ్ళాలి అనే బాధ నాకు ఎప్పుడూ ఉండదు. నేను ప్రతిరోజు పూర్తి ఉత్సాహంతో నా పనిని ఆస్వాదిస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నానని ఆమె అన్నారు. సఫూరా మాటలు, ఆమె చిరునవ్వు, ధైర్యం నెటిజన్లని ఎంతగానో ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు సఫూరా లాంటి వాళ్ళు ఎంతో అవసరం. నైపుణ్యం, పట్టుదల, పనిలో ఆనందం, నీకు మా గౌరవం అంటూ ఒకరు కామెంట్ చేయగా, ఆమె శక్తి అద్భుతం, మూస పద్ధతులను బద్దలు కొట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ అని మరొకరు ప్రశంసించారు. ఆమె కలలన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఉద్యోగం. డబ్బు సంపాదించాలన్న తపన ఉండాలి కానీ ఆడా మొగ అన్న తేడా లేకుండా ఏ రంగంలో అయినా రాణిస్తున్నారు నేటి తరం యువత. సొంతంగా వ్యాపారాన్ని మొదలుపెట్టిన మహిళా జీవితాల గురించి చూసాం. రోడ్డుపై స్ట్రీట్ వెండర్స్గా మారిన యువతుల గురించి తెలుసుకున్నాం. ఏకంగా బస్సు నడిపే డ్రైవర్గా కూడా మారిన మహిళల గురించి విన్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే యువతి మాత్రం కాస్త స్పెషల్. నగర వీధుల్లో ఓ యువతి ఆటో స్టీరింగ్ పట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పురుషాధిక్యత ఉన్న రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి తనకి ఇష్టమైన పనిని ఆస్వాదిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. సఫూరా ఖాన్ అనే యువతి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ధైర్యాన్ని, ఉత్సాహాన్ని చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఉద్యోగం. ధైర్యంగా అడుగుపెట్టి తనకి ఇష్టమైన పనిని ఆస్వాదిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. సఫూరా ఖాన్ అనే యువతి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ధైర్యాన్ని, ఉత్సాహాన్ని చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. My name is Safura. Driving with any vehicle, a car, auto, bike, anything. తమన్నా తన్వీర్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ప్రయాణం కోసం సఫూరా నడుపుతున్న ఆటో ఎక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ఆటో నడపడం చూసి ఆసక్తిగా ఆమెను మాటల్లోకి దించారు. వారి మధ్య జరిగిన సంభాషణను వీడియో తీసి ఆన్లైన్లో పంచుకోవడంతో అది కాస్త వైరల్గా మారింది. ఈ వీడియోలో సఫూరా తన వృత్తి పట్ల తనకున్న ఇష్టాన్ని, అభిరుచిని పంచుకున్నారు. డ్రైవింగ్ అంటే తనకు ప్రాణమని, ఏ వాహనమైనా నడపగలనని సఫూరా తెలిపారు. నాకు కారు, ఆటో, బైక్ ఏదైనా నడపడం చాలా ఇష్టం. కానీ నా బడ్జెట్లో ఆటో మాత్రమే కొనగలిగాను. స్విఫ్ట్ కార్ కొనేంత స్తోమత లేదు. అందుకే ముందుగా ఆటోతో మొదలు పెట్టాను. భవిష్యత్తులో కారు కొనగలనేమో చూద్దామని ఆమె వివరించారు. ప్రతిరోజు తన పనిని ఎంతో ఆనందంగా చేస్తున్నానని సఫూరా చెప్పారు. అయ్యో సోమవారం వచ్చేసింది, మళ్ళీ పనికి వెళ్ళాలి అనే బాధ నాకు ఎప్పుడూ ఉండదు. నేను ప్రతిరోజు పూర్తి ఉత్సాహంతో నా పనిని ఆస్వాదిస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నానని ఆమె అన్నారు. సఫూరా మాటలు, ఆమె చిరునవ్వు, ధైర్యం నెటిజన్లని ఎంతగానో ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు సఫూరా లాంటి వాళ్ళు ఎంతో అవసరం. నైపుణ్యం, పట్టుదల, పనిలో ఆనందం, నీకు మా గౌరవం అంటూ ఒకరు కామెంట్ చేయగా, ఆమె శక్తి అద్భుతం, మూస పద్ధతులను బద్దలు కొట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ అని మరొకరు ప్రశంసించారు. ఆమె కలలన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఉద్యోగం. డబ్బు సంపాదించాలన్న తపన ఉండాలి కానీ ఆడా మొగ అన్న తేడా లేకుండా ఏ రంగంలో అయినా రాణిస్తున్నారు నేటి తరం యువత. సొంతంగా వ్యాపారాన్ని మొదలుపెట్టిన మహిళా జీవితాల గురించి చూసాం. రోడ్డుపై స్ట్రీట్ వెండర్స్గా మారిన యువతుల గురించి తెలుసుకున్నాం. ఏకంగా బస్సు నడిపే డ్రైవర్గా కూడా మారిన మహిళల గురించి విన్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే యువతి మాత్రం కాస్త స్పెషల్. నగర వీధుల్లో ఓ యువతి ఆటో స్టీరింగ్ పట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పురుషాధిక్యత ఉన్న రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి తనకి ఇష్టమైన పనిని ఆస్వాదిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. సఫూరా ఖాన్ అనే యువతి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ధైర్యాన్ని, ఉత్సాహాన్ని చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. My name is Safura. Driving with any vehicle, a car, auto, bike, anything. తమన్నా తన్వీర్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ప్రయాణం కోసం సఫూరా నడుపుతున్న ఆటో ఎక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ఆటో నడపడం చూసి ఆసక్తిగా ఆమెను మాటల్లోకి దించారు. వారి మధ్య జరిగిన సంభాషణను వీడియో తీసి ఆన్లైన్లో పంచుకోవడంతో అది కాస్త వైరల్గా మారింది. ఈ వీడియోలో సఫూరా తన వృత్తి పట్ల తనకున్న ఇష్టాన్ని, అభిరుచిని పంచుకున్నారు. డ్రైవింగ్ అంటే తనకు ప్రాణమని, ఏ వాహనమైనా నడపగలనని సఫూరా తెలిపారు. నాకు కారు, ఆటో, బైక్ ఏదైనా నడపడం చాలా ఇష్టం. కానీ నా బడ్జెట్లో ఆటో మాత్రమే కొనగలిగాను. స్విఫ్ట్ కార్ కొనేంత స్తోమత లేదు. అందుకే ముందుగా ఆటోతో మొదలు పెట్టాను. భవిష్యత్తులో కారు కొనగలనేమో చూద్దామని ఆమె వివరించారు. ప్రతిరోజు తన పనిని ఎంతో ఆనందంగా చేస్తున్నానని సఫూరా చెప్పారు. అయ్యో, సోమవారం వచ్చేసింది, మళ్ళీ పనికి వెళ్ళాలి అనే బాధ నాకు ఎప్పుడూ ఉండదు. నేను ప్రతిరోజు పూర్తి ఉత్సాహంతో నా పనిని ఆస్వాదిస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నానని ఆమె అన్నారు. సఫూరా మాటలు, ఆమె చిరునవ్వు, ధైర్యం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు సఫూరా లాంటి వాళ్ళు ఎంతో అవసరం. నైపుణ్యం, పట్టుదల, పనిలో ఆనందం, నీకు మా గౌరవం అంటూ ఒకరు కామెంట్ చేయగా, ఆమె శక్తి అద్భుతం, మూస పద్ధతులను బద్దలు కొట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ అని మరొకరు ప్రశంసించారు. ఆమె కలలన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఉద్యోగం. డబ్బు సంపాదించాలన్న తపన ఉండాలి, కానీ ఆడా మొగ అన్న తేడా లేకుండా ఏ రంగంలో అయినా రాణిస్తున్నారు నేటి తరం యువత. సొంతంగా వ్యాపారాన్ని మొదలుపెట్టిన మహిళా జీవితాల గురించి చూసాం. రోడ్డుపై స్ట్రీట్ వెండర్స్గా మారిన యువతుల గురించి తెలుసుకున్నాం. ఏకంగా బస్సు నడిపే డ్రైవర్గా కూడా మారిన మహిళామణుల గురించి విన్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే యువతి మాత్రం కాస్త స్పెషల్. నగర వీధుల్లో ఓ యువతి ఆటో స్టీరింగ్ పట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పురుషాధిక్యత ఉన్న రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి తనకి ఇష్టమైన పనిని ఆస్వాదిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. సఫూరా ఖాన్ అనే యువతి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ధైర్యాన్ని, ఉత్సాహాన్ని చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. My name is Safura. Driving with any vehicle, a car, auto, bike, anything. తమన్నా తన్వీర్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ప్రయాణం కోసం సఫూరా నడుపుతున్న ఆటో ఎక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ఆటో నడపడం చూసి ఆసక్తిగా ఆమెను మాటల్లోకి దించారు. వారి మధ్య జరిగిన సంభాషణను వీడియో తీసి ఆన్లైన్లో పంచుకోవడంతో అది కాస్త వైరల్గా మారింది. ఈ వీడియోలో సఫూరా తన వృత్తి పట్ల తనకున్న ఇష్టాన్ని, అభిరుచిని పంచుకున్నారు. డ్రైవింగ్ అంటే తనకు ప్రాణమని, ఏ వాహనమైనా నడపగలనని సఫూరా తెలిపారు. నాకు కారు, ఆటో, బైక్ ఏదైనా నడపడం చాలా ఇష్టం. కానీ నా బడ్జెట్లో ఆటో మాత్రమే కొనగలిగాను. స్విఫ్ట్ కార్ కొనేంత స్తోమత లేదు. అందుకే ముందుగా ఆటోతో మొదలు పెట్టాను. భవిష్యత్తులో కారు కొనగలనేమో చూద్దామని ఆమె వివరించారు. ప్రతిరోజు తన పనిని ఎంతో ఆనందంగా చేస్తున్నానని సఫూరా చెప్పారు. అయ్యో, సోమవారం వచ్చేసింది, మళ్ళీ పనికి వెళ్ళాలి అనే బాధ నాకు ఎప్పుడూ ఉండదు. నేను ప్రతిరోజు పూర్తి ఉత్సాహంతో నా పనిని ఆస్వాదిస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నానని ఆమె అన్నారు. సఫూరా మాటలు, ఆమె చిరునవ్వు, ధైర్యం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు సఫూరా లాంటి వాళ్ళు ఎంతో అవసరం. నైపుణ్యం, పట్టుదల, పనిలో ఆనందం, నీకు మా గౌరవం అంటూ ఒకరు కామెంట్ చేయగా, ఆమె శక్తి అద్భుతం, మూస పద్ధతులను బద్దలు కొట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ అని మరొకరు ప్రశంసించారు. ఆమె కలలన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తూ పలువురు పోస్టులు పెడుతున్నారు.